అప్పుడు ధ్యానం ధ్యానం అయిన తర్వాత రెండోది మనం చేయాల్సింది, ధ్యానించాం, మీకు ఇష్టమైన దైవం పేరు మీద ధ్యానించారు, శక్తి అమ్మని ధ్యానించారు. కొంతమంది ఓం భగవతే వాసుదేవాయ నమః అంటారు, కొంతమంది అమ్మని ధ్యానిస్తారు, రకరకాల పేర్లు ఉన్నాయి ఆ పేరు. కొంతమంది ఓం నమో శంకరాయ అంటారు, కొంతమంది ఓం నమో వెంకటేశాయ అంటారు, ఓం గోవింద గోవింద అంటారు, కొంతమంది ఓం హరే కృష్ణ 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 హరే హరే అంటారు. మీ ఇష్టం, ఎట్లయినా ధ్యానించండి మీ ఇష్ట ప్రకారం. రెండోది మనకి చేయాల్సింది వార్మప్ ఎక్సర్సైజెస్. వార్మప్లో మీకు నేను చెప్పింది, వార్మప్ చేయటం అంటే శరీరాన్ని ఎక్సర్సైజ్ చేసే ముందుగా కొంత హీట్ చేయాలి. ఇప్పుడు మాకు ఆర్మీ వాళ్ళకి హీట్ చేయకుండా డైరెక్ట్గా ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోయినా మాకే ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఈ శరీరాన్ని మేము కష్టపెట్టాం. మీకేంటంటే కొంత వార్మప్ ఎక్సర్సైజ్ అనేది తప్పనిసరిగా అవసరం. అందులో ముఖ్యంగా వచ్చేసి మీరు వార్మప్ చేయడానికి ఈ భుజాలని ఇలా రౌండ్గా తీసుకెళ్ళి తగలాలి, చెవులు తగులుతూ ఉండాలి. ఇట్లా వచ్చేసేటప్పుడు చెవులు తగలాలి, మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి. ఇట్లా ఒక 5-6 సార్లు చేయండి వార్మప్ ఎక్సర్సైజ్. దీనివల్ల ఏమవుతుందంటే మీ శరీరంలో ఈ చేతులు, ఈ షోల్డర్సు, ఈ ఏరియా అంతా కొంత వార్మప్ అవుతుంది, అంటే యాక్టివేట్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసి మళ్ళీ హ్యాండ్స్ తిప్పండి. ఓకే, హ్యాండ్స్ తిప్పండి ఇట్లాగా, తర్వాత పైకి తిప్పండి, ఇట్లా చేయండి. తర్వాత నెక్ మూమెంట్ చేయండి, నెక్ మూమెంట్ చేయండి. తర్వాత కిందకి పైకి రొటేట్ చేయండి. ఇవన్నీ వార్మప్ ఎక్సర్సైజ్లో భాగం. వార్మప్ అంటే శరీరాన్ని మనం ఎక్సర్సైజ్కి తయారు చేస్తూ ఉన్నాం అన్నమాట. ఓకే, తర్వాత లెగ్స్ని తిప్పండి, అటు ఇటు తిప్పండి, ఇటు అటు తిప్పండి. వార్మప్ ఎక్సర్సైజ్లో మొదటి భాగం. తర్వాత ఇవి ఉన్నాయి కదా, నీస్ని కదిలించండి. ఓకే, సో వార్మప్ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయబోయేది ఏంటంటే, చెప్పాను మొదట కూర్చున్నప్పుడు ధ్యానించాలి, పద్మాసనంలో లాక్ చేసి, పద్మాసనం ఈజీగా పద్మాసనం లాక్ చేయండి, ఎట్లయినా మీ ఇష్టం. ధ్యానం అయిపోయిన తర్వాత వార్మప్ ఎక్సర్సైజ్ చేసాం. ఆ తర్వాత మూడోది మనం ఇప్పుడు చేయబోయేది ఆసనాలలో తర్వాత ప్రాణాయామం చేద్దాం. ఆసనాలు అంటే భంగిమలు, పోస్చర్స్. కొన్ని పోస్చర్స్లో అన్నీ మీరు చేయలేకపోయినా కొన్ని చేయండి, ఒక 4-5 రోజు 1 గంట మనం ప్రోగ్రామ్. ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మంచి మనసుతోటి శాంతంగా ఒక ఓపెన్ ఏరియాలో కూర్చొని, ఎక్కడైతే గాలి ప్రసారం బాగా జరుగుతుందో, ఆక్సిజన్ బాగా ఫ్లో అవుతుందో గాలిలో, అక్కడ కూర్చున్న తర్వాత ఆసనాలు. ఫస్ట్ పద్మాసనం వేసాం, కాసేపు ధ్యానించాం అమ్మని మీ ఇష్ట ప్రకారం. రెండోది వజ్రాసనం, నేరుగా వజ్రాసనానికి వెళ్దాం. వజ్రాసనంలో పొజిషన్, ఇది పొజిషన్ చూడండి. వజ్రాసనంలో మన పాదాలు నేల మీద ఆనాలి. మీకు చూపిస్తున్నాను, కొంచెం అందరికి చాలామంది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళు తెలుసుకోండి, తప్పులేదు. ఇట్లా ఉండాలి పొజిషన్. ఓకే, సో ఈ పాదాలు ఇట్లా నేల మీద ఆనాలి. ఓకే, సో వజ్రాసనం వేసిన తర్వాత, వజ్రాసనంలో ఇంపార్టెంట్ మీకు ఏంటంటే, ఇట్లా వేసిన తర్వాత దీంట్లో ముఖ్యమైన మనం గమనించాల్సిందంటే స్పైన్ అంటే వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. వెన్నెముక స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ ఇట్లా కూర్చునే వాళ్ళు కొంతమంది ఉంటారు, ఇట్లా ఎట్లది మీ ఇష్టం. కొంతమంది ముద్రలు వేస్తారు. ముద్ర అంటే చూడండి, ముద్ర అంటే ఈ థంబ్, ఇండెక్స్ ఫింగర్, ఈ 2 లాక్ చేసి మిగతా ఇట్లా పెట్టేస్తారు. సో ముద్ర అంటారు. ఇప్పుడు ఇట్లా కాసేపు వజ్రాసనంలో ఉండి ధ్యానిస్తారు.
మనస్సు నేను చెప్పాను మళ్ళీ ఏంటి, మనస్సు అంటే మైండ్, బాడీ అంటే శరీరం, స్పిరిట్ అంటే ఆత్మ. ఈ మూడిటిని భగవంతుడి మీద కేంద్రీకరించటం అంటే అమ్మ మీ ఇష్టం ఎవరి మీదైనా ఇట్లా ఉండేసి ధ్యానించే వాళ్ళు కూడా ఉంటారు. ఓం ఓం భగవతే వాసుదేవాయ నమః అనేవాళ్ళు ఉంటారు. ఓం హర హర మహాదేవ శంభో శంకర పన్నగ భూషణ నాగాహరణ గంగాధర హర హర మహాదేవ శంభో శంకర ఆదిశంకర సాంబశివ సదాశివ గరళకంఠ శ్రీ సోమనాథేశ్వర, ద్వాదశ జ్యోతిర్లింగాలు, శ్రీశైల మల్లికార్జున, భ్రమరాంబికా సమేత మల్లికార్జున. ఇట్లా వజ్రాసనంలో ఎందుకంటే ధ్యానించేటప్పుడు ఏమొస్తుంది అంటే మనస్సు ఉచ్చరిస్తూ ఉంటుంది. ఉచ్చరించేటప్పుడు మనకి ఇంకెక్కడిక మనస్సు వెళ్ళదు. గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఉచ్చరించేటప్పుడు ఎందుకు అంటే ఉచ్చరిస్తారు అంటే ఉచ్చారణ జరిగేటప్పుడు మీ మనస్సు చెలించకుండా అటు ఇటు పరిగెత్తకుండా ధ్యానంలో ఉంటుంది అనమాట. అంటే ఈ ఆధునిక యుగంలో ఒక 5 నిమిషాలు కాదు, ఒక్క నిమిషం మన మనస్సుని కేంద్రీకరించలేము. ఎందుకు అంటే కేంద్రీకరించలేము అంటే మనస్సు వేరే విషయాల మీద వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో ధ్యానించేటప్పుడు ఉచ్చారణ జరుగుతూ ఉంది, మనస్సు మనకి కేంద్రీకృతం అవుతుంది, సెంట్రలైజ్. ఓకే, వజ్రాసనంలో కూర్చొని పద్మాసనంలో కూర్చున్నారు. వజ్రాసనంలో మీకు ఉపయోగం ఏంటంటే నేను చెప్పినట్టు వజ్రాసనము అంటే వజ్రాసనం చాలా ఇంపార్టెంట్లో ఈ వెన్నెముక స్ట్రైట్గా వీలైనంత పెట్టండి, వీలైనంత చేయండి వజ్రాసనంలో. ఓకే, భంగిమ చెప్పాను. ముద్రలో మన థంబ్ అంటే బొటనవ్రేలు ఇండెక్స్ ఫింగర్ కలిపేసి మిగతావి 3 ఫింగర్స్ని స్ట్రైట్గా పెట్టడం భంగిమ అన్నమాట, ముద్ర అంట. కూర్చొని ధ్యానించాం. ఓకే, ఎవరిని ధ్యానించాము అంటే మీ ఇష్టం, ఎవరినైనా ధ్యానించారు, అమ్మని ధ్యానించారు. వజ్రాసనం దానివల్ల ఉపయోగం ఏంటి, వజ్రాసనం వల్ల కాన్స్టిపేషన్ మెయిన్గా ఏంటంటే మలబద్ధకంలో చాలా మీకు మలబద్ధకం క్లారిటీ వస్తుంది. సో పద్మాసనం చెప్పాను, వజ్రాసనం. 3వ ఆసనం భుజంగాసనం. భుజంగాసనంలో చాలా మంచి ఎక్సర్సైజ్ భుజంగాసనం. ఓకే, సింపుల్గా మీరు పండుకున్న తర్వాత హ్యాండ్స్ సపోర్ట్ చేశారు. ఓకే, ఇక్కడ నేరుగా పైకి లేవాలి. ఓకే, ఎంత లేస్తారు అనేది మీ కంఫర్ట్ని బట్టి. ఇక్కడ హెడ్ అనేది చేసేటప్పుడు పైకి వెళ్ళాలి. ఓకే, హెడ్ పైకి చూడండి. భుజంగాసనం చాలా ఇంపార్టెంట్. లెగ్స్ స్ట్రైట్గా సర్ఫేస్ మీద అంటే భూమి మీద అలాగే ఉంటాయి. వెనక ఫుట్ వచ్చేసి మనకి అంటే పాదాలని స్ట్రెచ్ చేసి పెట్టాలి. స్ట్రెచ్ అంటే వెనక్కి స్ట్రెచ్ చేయాలి. చేతుల మీద లేసారు, పైకి చూశారు, పైకి ఆకాశం వైపు హెడ్ని కళ్ళని కూడా పైకి చూడాలి. కొంతమంది పైకి చూస్తూ కళ్ళు ఎక్సర్సైజ్ కూడా చేస్తారు, కళ్ళని రొటేట్ చేస్తారు. ఎందుకంటే మల్టిపుల్ ఎక్సర్సైజెస్ అంటే భుజంగాసనంలో ఉన్నారు, కళ్ళని కూడా రొటేట్ చేస్తారు. అవకాశం దొరికింది, ఎక్సర్సైజ్లో ఉన్నాం, కళ్ళని లెఫ్ట్ రైట్ రొటేట్ చేస్తారు కళ్ళని. అంటే మల్టీ టాలెంట్, మల్టీ స్కిల్స్ అనమాట. భుజంగాసనంలో ఉంటూనే కళ్ళని రొటేట్ చేయటం. ఓకే, చేయండి, మంచిది. కళ్ళకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది, ఒకే టైంలో 2 జరుగుతుంది. భుజంగాసనం ఎంతసేపు ఉండగలరు? దీనివల్ల ఉపయోగం ఏంటంటే హ్యాండ్ పవర్ పెరుగుతుంది. కాసేపు ఉండేకి మీ హ్యాండ్స్లో షివరింగ్ స్టార్ట్ అవుతుంది. హ్యాండ్స్ ఎందుకంటే ఎక్కువసేపు మనం ఏది చేయలేరు కదా ఎవరు కూడా. తర్వాత పోతే వెనక
ముందు వచ్చేసి అబ్డామిన్ మీద ఫోర్స్ వస్తుంది. అబ్డామిన్ అంటే పొత్తి కడుపు. ఎక్కడైతే మనకి పొత్తి కడుపులో మన జీర్ణక్రియ వ్యవస్థ ఉంటుందో అక్కడ ఫోర్స్ పడుతుంది. మలబద్ధకం ఉన్న వాళ్ళకి, గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి గ్యాస్ ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, తర్వాత ఎప్పుడైతే మీ పొత్తి కడుపు మీద ఫోర్స్ పడినందువల్ల